మక్క గట్క తయారు చేసుకునే విధానము. నేను ముందుగా ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల మక్క రవ్వ తీసుకున్నాను. ఒక్క గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఐదు గ్లాసుల వాటరు పోసుకున్నాను. నేను 2 గ్లాసుల మక్క రవ్వకి 5 గ్లాసుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాను. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇది బాయిల్డ్ కావాలి వాటర్. వాటర్ బాయిల్డ్ అయినాయేమో చూద్దాం. వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి. దీంట్లో మనము ఒక గ్లాస్ పోస్తున్నాను రవ్వ. ఇంకొక గ్లాసు. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను ఒక్కదాన్నే తీసుకుంటూ చేస్తున్నానండి. తీసేవాళ్ళు ఉంటే మీరు పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మన సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి. సిమ్ములో పెట్టుకొని కలుపుకొని ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. సిమ్ములో పెట్టుకోవాలండి, అప్పుడే ఉడుకుతుంది రవ్వ. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ కలపాలి. సిమ్ములో పెట్టుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ అయింది. ఒక్క 2 మినిట్స్ అయితే అయిపోతుంది. 5 మినిట్స్ అయిందండి. మూత తీసి చూద్దాము. ఉడికిపోయింది. దీన్ని స్టవ్ బంద్ చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఒక 2 నిమిషాల తర్వాత దించేసుకుందాం. చూడండి, మక్క గట్క రెడీ అయిపోయింది. దీంట్లో సాంబార్ పోసుకొని లేకపోతే పెరుగు పోసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.